మన జీవితాన్ని మార్చేసే శక్తి ఎక్కడో బయటలేదు, మన లోపలే దాగి ఉందని ఎప్పుడైనా అనిపించిందా? డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ది పవర్ ఆఫ్ యోర్ సబ్కాన్షియస్ మైండ్ పుస్తకం చెప్పేది సరిగ్గా ఇదే. సరే, ఈరోజు మనం మన ఆలోచనలతో మన భవిష్యత్తుని ఎలా మలుచుకోవచ్చో చెప్పే ఈ పుస్తకంలోని కొన్ని కీలక రహస్యాలను తెలుసుకుందాం. మనం మాట్లాడుకోబోయే పుస్తకం ఇదే. ఈ న్యూ థాట్ ఉద్యమం ఏంటంటే, మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయని బలంగా నమ్మే ఒక ఫిలాసఫీ అన్నమాట. అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. మన మనసులో ఉన్న అపారమైన శక్తిని ఎలా వాడుకోవాలో ఈ పుస్తకంలో చాలా వివరంగా చెప్పారు. ఈ పుస్తకంలో ఉన్న మెయిన్ పాయింట్ ఇదే. విజయం, ఆనందం, సంపద వీటికోసం బయట ఎక్కడో వెతకాల్సిన పనే లేదు. ఆ నిధి అంతా మనలోనే, మన మనస్సులోనే ఉంది. మరి దాన్ని బయటకెలా తీయాలి? అదే ఈ పుస్తకం మనందరికీ నేర్పుతుంది. ఓకే, మొదటి భాగం, మనలో దాగి ఉన్న ఆ నిధి ఏంటి? ఈ పుస్తకం ఇస్తున్న అసలు వాగ్దానమేంటో ఒకసారి చూద్దాం. మర్ఫీ దీన్ని ఒక నిధి గృహంలాగా వర్ణించారు. మన కలలు, మన ఆశయాలు, కోరికలు అన్నీ ఇక్కడే ఉంటాయట. వాటిని నిజం చేసుకునే శక్తి కూడా మన ఉపచేతన మనస్లోనే ఉందన్నమాట. మనం చెయ్యాల్సిందల్లా ఆ తాళం చెవిని వెతకడమే. ఈ ఒక్క వాక్యం చాలు ఈ పుస్తకం యొక్క మొత్తం సారాంశం చెప్పటానికి. మర్ఫీ ప్రకారం మనుషులు యుగాలుగా వెతుకుతున్న ఆ గొప్ప రహస్యం వేరే ఎక్కడో లేదు, అది మన ఉపచేతన మనస్సులోనే ఉంది. మరి ఈ శక్తిని ఎలా కంట్రోల్ చేయాలి? దానికి ముందు మన మైండ్ అసలు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. సరే, ఇక రెండవ భాగం, మన మనస్సులో ఉండే 2 స్థాయిలు. చూడండి, మన మనసులో 2 భాగాలున్నాయి. ఒకటి కాన్షియస్ మైండ్, అంటే చేతన మనస్సు. ఇదొక షిప్ కెప్టెన్ లాంటిది. లాజిక్గా ఆలోచిస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ అసలైన పవర్ అంతా సబ్ కాన్షియస్ మైండ్, అంటే ఉపచేతన మనసు దగ్గరే ఉంది. ఇది అచ్చం ఆ ఓడలాంటిది. కెప్టెన్ ఏ ఆర్డర్ ఇస్తే అది ఫాలో అయిపోతుంది. మంచిదైనా చెడ్డదైనా అస్సలు ప్రశ్నించదు. మరిప్పుడు ప్రశ్నేంటంటే, మన కెప్టెన్ ఎలాంటి ఆదేశాలిస్తున్నాడు? ఈ పోలిక చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. మన చేతన మనస్సు ఒక తోటమాలిలాగా ఆలోచనలనే విత్తనాలని నాటుతుంది. మరి మన ఉపచేతన మనస్సు? అది చాలా సారవంతమైన నేలలాంటిది. అక్కడ మంచి విత్తనాలు వేసినా, చెడ్డవి వేసినా అది తేడా చూపించకుండా రెండింటినీ పెంచి పెద్ద చేస్తుంది. కాబట్టి మన మనస్సు అనే తోటలో మనం ఎలాంటి పంట పండిస్తున్నాం? థియరీ వినడానికి బాగుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం. మూడో భాగం, విజయం కోసం మన మైండ్ను ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఈ పుస్తకంలో ఉన్న చాలా పవర్ఫుల్ టెక్నిక్స్లలో ఒకటి ఆటో సజెషన్. మొదటి స్టెప్, మనల్ని వెనక్కి లాగుతున్న భయాన్ని లేదా నెగటివ్ ఆలోచనను గుర్తించాలి. రెండవ స్టెప్, దానికి పూర్తిగా ఆపోజిట్గా ఒక పాజిటివ్ వాక్యాన్ని తయారుచేసుకోవాలి. ఇక చివరిది చాలా ముఖ్యమైనది, ఆ వాక్యాన్ని ఒక మంత్రంలా పూర్తి నమ్మకంతో పదే పదే మనసులో అనుకోవాలి. మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజమని నమ్మేంతవరకు రిపీట్ చేయాలి. ఉదాహరణకి, నేను పాజిటివిటీని, విజయాన్ని ఆకర్షిస్తాను. ఇది కేవలం మాటలు కాదు, ఇది మన సబ్కాన్షియస్ మైండ్కి మనమిస్తున్న ఒక కమాండ్. మన సబ్కాన్షియస్ మైండ్ లాజిక్గా ఆలోచించదు, అది గుడ్డిగా నమ్మేస్తుంది. అందుకే ఇలాంటి సింపుల్, పవర్ఫుల్ వాక్యాలు అద్భుతంగా పనిచేస్తాయని మర్ఫీ అంటారు. ఇదంతా వింటుంటే చాలా బావుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. కేవలం నమ్మకంతోనే పేదరికాన్ని, అనారోగ్యాన్ని లేదా మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చేయగలమా? రియల్ వరల్డ్ సంగతేంటి? ఇప్పుడొక్సారి వాస్తవంలోకి వద్దాం. 4వ భాగం, ఈ సిద్ధాంతం మీద ఉన్న క్రిటికల్ వ్యూ ఏంటి? చాలామంది క్రిటిక్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తారు. కేవలం పాజిటివ్ థింకింగ్ మీదే ఆధారపడటం కొన్నిసార్లు ప్రమాదం. ఎందుకంటే ఇది పేదరికం, వివక్ష, అవకాశాలు లేకపోవడం లాంటి నిజజీవితంలో ఉండే అడ్డంకులను పట్టించుకోకుండా చేస్తోంది. అన్నీ మన ఆలోచనల వల్లే జరుగుతున్నాయని నమ్మడం వల్ల మన కంట్రోల్లో లేని విషయాలకు కూడా మనల్ని మనమే నిందించుకునే ప్రమాదం ఉంది. మరి నిజం ఎక్కడుంది? పుస్తకంలో చెప్పిన ఆశావాదంలోనా, లేక విమర్శకులు చెప్పే వాస్తవికతలోనా? ఇక 5వ భాగం, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలో చూద్దాం. అసలైన రహస్యమేంటంటే, ఇది మైండ్సెట్ లేదా రియాలిటీ కాదు. ఇది మైండ్సెట్ మరియు రియాలిటీ. మన మైండ్సెట్ ఒక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిది, కానీ మనం వెళ్లే దారి రియాలిటీ.
ఇంజిన్ ఎంత పవర్ఫుల్ అయినా సరే రోడ్డు మీద ఉన్న గుంతలను అడ్డంకులను మనం గమనించాల్సిందే కదా. దీన్ని ఇంకోలా ఆలోచిద్దాం. మన పాజిటివ్ మైండ్ సెట్ ఒక కవచం లాంటిది. అది మనల్ని సవాళ్ల నుండి కాపాడుతుంది, ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇస్తుంది. కాని కేవలం ఆ కవచం యుద్ధాన్ని గెలిపించదు కదా. యుద్ధం మనమే చెయ్యాలి, మన ఆలోచనలు, మన ఆయుధాలు. కాని పోరాటం జరగాల్సింది మాత్రం వాస్తవ ప్రపంచంలోనే. కాబట్టి చివరికి మన ముందు మిగిలే ప్రశ్న ఇదే: మన నమ్మకం యొక్క శక్తి ఎక్కడ ముగుస్తోంది? పరిస్థితుల వాస్తవికత ఎక్కడ మొదలవుతోంది? ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడుందో ఆలోచించాల్సిన బాధ్యత మనదే.